వాళ్ళు ఇస్తామన్నారు. ఇస్తామన్నారో అక్కడికి రమ్మన్నారు, నువ్వు వద్దు ఇక్కడికే రండి అని మా ఇంటికి అన్నారండి అని మీరు చెప్పారు. మాత్రం నేను చెప్పాను. అది ఓకే, ఏ పాలెం అన్నది వదిలేయండి, పాలెం పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ మ్యాటర్ అంతా మీరు అడిగారా, వాళ్ళు ఇస్తామన్నారా, వాళ్ళు అక్కడికి రమ్మన్నారా, మీరేం చెప్పారు, ఇదే కావాల్సింది కదా. ఈ విషయం నీకు తెలుసు. నేను నిన్ను అడుగుతున్నా ఒకే మాట. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి నీకు డబ్బులు ఇచ్చారు ఆ రోజు అనుకుందాం, అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయావా? నువ్వు అమ్మాయితో మంచిగా ఉండేవాడా? లేదు మేడం, చెప్పాను అప్పుడు కూడా. తర్వాత నేను డబ్బులు ఇచ్చినా ఇది సాల్వ్ అయ్యేది కాదు, రాత్రి నాకు నైట్ ఇట్లా అవుతుంది అని వీళ్ళతో కూడా చెప్పిన. మరి అప్పుడు ఎందుకు అప్పుడే మీరు వాళ్ళ అమ్మతో చెప్పుండొచ్చు కదా, మీ డబ్బులు ఏం వద్దమ్మా మేడం, మేడం రమ్మంటే వాళ్ళ అమ్మ ఒకతే వస్తుంది, వాళ్ళ నాన్న రాడు. వాళ్ళ డబ్బుల విషయం మాట్లాడినప్పుడే మాకు డబ్బులు వద్దు, ఏం వద్దు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇంతే, మీ అమ్మాయి తప్పు చేసింది, నాకు డబ్బులు అవసరం లేదు, నువ్వు చెప్పుండాలి. తర్వాత చెప్పినా మేడం, ఏమంటే ఫోన్ మాట్లాడి పెట్టేసింది, డబ్బులు వద్దు నాకేం వద్దు అని కూడా చెప్పిన. మీ అమ్మాయి ఆయన తోటి మాట్లాడింది అది అని చెప్పిండు కదా. చెప్పిన తర్వాత మేము షాపుకు పోయినాం, ఈమె చేసింది ఎంత నిజము అబద్ధం ఎంత అని షాపుకు తీసుకొని పోయినా. తీసుకొని పోతే ఆ అబ్బాయిని పిలిపించినాం. పిలిపించి నాకు ఏంది అబ్బాయి అంటే, నా అంటే మాకు పాపం పిన్నవి ఏం తెలియదు అన్నాడు. మరి ఎందుకు చేసింది ఫోన్ అని నేను అన్నా అని ఈ అమ్మాయిని కొట్టిన. ఆ అబ్బాయి నా ముందు ఈ అమ్మాయిని కొట్టిండు. సరే కోపం మీ నుండి కొట్టిండులే అనుకోండి, నేను కూడా ఏం మాట్లాడలేదు. కొట్టి గొంతు బిసికి అది చేసినా నేనేం మాట్లాడలేదు. ఆ అబ్బాయిని పట్టుకొని నేను ఈ అమ్మాయి ఇద్దరం కొట్టినాం. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు అది అంటే నేనేం చేయలేదు అంటే అని ఫోటో నెత్తిన పెట్టుకుని బాస్ చేసిండు. ఆ అబ్బాయి బాస్ చేయగానే ఆయన ఏమన్నాడు అన్నారు, నువ్వు ఇదంతా అనవసరం శరతు, నీ కడుపులో ఏందో ఉంది, ఆ అమ్మాయిని అంటున్నావు అంతే, మీది ఏదన్నా ఉంటే మీ ఊరు పెద్ద మనుషులు కాడ చూసుకోరి, అంతేగాని ఆ అబ్బాయి మేము రుద్దకు అని అన్నాడు. ఆ అబ్బాయిని కొట్టినావు, దేవుని ఫోటో నెత్తిన పెట్టుకుంటూ చెప్పిన విషయాలన్నీ నా దగ్గర రికార్డు ఉన్నాయి. ఆమె మాట్లాడిందా లేదా వానితోటి, ఈమె మాట్లాడేది అంటుంది. ఆమె మాట్లాడింది నేను నిజం చెప్పించిన, మా అన్న కూడా చెప్పింది. మా అన్న పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా అడిగిండు తప్పు చేసినా అంటే మాట్లాడిన మాట్లాడిన రోజు ఫోన్ మాట్లాడి చెప్పిందా లేదా అడగండి. అమ్మాయికి ఏం తెలియదు, మా అమ్మాయికి ఏం తెలియదు, షాప్ లో ఎవరికి ప్రతి ఒక్కరికి తెలుసు, షాప్ లో తెలుసు కదా. నేను వెళ్ళిపోయినా మేడం ఇంటికి పోయినాక ఆ పోలీస్ ఆయన ఈ అబ్బాయి ఇంకొక అతను ఎవరో ముగ్గురు వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి గదిలో, నువ్వు నేను ఆయనతో మాట్లాడినా, నువ్వు చెప్తావా చెప్పవా, ఎందుకు చెప్తావా చెప్పవా అంటే ఆతరు పెట్టిరంట. పెడితే అదురుకి నేను మాట్లాడినా అని అన్నదంట. మీరు చెప్పేది చాలా తప్పు. ఒక్క నిమిషం ఉండండి. ఈ అమ్మాయి అలా బెదిరించి చెప్పుంటే ఆ మాట ముందు చెప్పాలి మాకు. అదే నేను చెప్పమన్నా. మరి మీరు అమ్మాయి అన్ని మీరు ఇట్లా వెనకేసుకొని రావద్దు. ఏం వెనకేసుకొని రావాలి, ఎన్ని అబద్ధాలు, ఇప్పుడు మీరు చెప్పే అన్ని అబద్ధాలే. అలాగెవరు బెదిరించి చెప్పరు, అది కూడా అర్థం చేసుకోండి. ఇవన్నీ కొత్త కథలు. మీరు ఒక్కొక్కసారి వచ్చి మీరు ఒక కొత్త కదా, ఆ అమ్మాయి ఒక కొత్త కదా. అమ్మ కొంచెం కట్నం గురించి మేడం ఒప్పుకున్నాము, ఎకరం పొలం రాయించుకుండు, మరి లక్ష రూపాయలు ఇంట్లో 40 ఇస్తాను నేను కట్నం బంగారం వేసుకొని పోయినావు నువ్వు, నీ అమ్మ నీ అయ్య వదిలిపెట్టిపోతే నేను 10,000 రూపాయలు, నేను 10,000 రూపాయలు నాకు బుట్టలేదు, నువ్వు అసలు నాకు బుట్టలేదురా, నువ్వు వాళ్ళు కట్నం 10 లక్షలు కట్నం వచ్చి అక్కడ వదిలిపెట్టిపోయినావు అని వదిలిపెట్టిపోతే మాట్లాడాలి. ఇక్కడ ఇద్దరు మాట్లాడితే నేనైతే మంచిగా చూసుకున్నా, మా బిడ్డని ఎట్లా చూసుకున్నా, మంచిగా చూసుకున్నా కదా, ఏం టార్చర్ పెట్టలేదు కదా, పోయిర్రు ఎట్లా చూసుకున్నా, మంచిగా చూసుకున్నా కదా. నేనేమంటానంటే మీ అమ్మాయి తప్పు చేసిందా లేదా దేవుడికి ఎరుక, అర్థమైందా? కానీ మీ అమ్మాయి చేసే పనులన్నీ అమ్మాయి తప్పు చేసిందా అనే విధంగానే అందరికి అనుమానం వచ్చే విధంగానే చేసింది. అది తెలిసి చేసిందో తెలియక చేసిందో పిచ్చితనంగా చేసింది అమ్మాయి భయపడి చేసిందో ఎందుకు చేసిందో చెప్పకుండా ఎట్లా వెళ్ళిపోతాడు మేడం? మరి నీతో మంచిగా ఉండడానికి లేదు, మీరు ఇద్దరు దెబ్బలాడుకున్నారని చెప్పావు కదా. గింత లేదు మీరు ఇలా అరుచుకుంటే ఎవరికి ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు శరత్. నాకు వద్దు మేడం, నేను చెప్పాను నా ప్రాబ్లమ్స్, నైట్ ఇట్లా టార్చరు, కానీ ఎవరో ఒకరు చేస్తారు మేడం, ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరు చేస్తారు? నేనైతే ఖచ్చితంగా చచ్చిపోతాను. ఎందుకంటే నేను అనుభవించిన మేడం, 4 నెలలు ఎట్లా అనుభవించిన. సరే ఇప్పుడు అమ్మాయి మారి నీకు టార్చర్ పెట్టకుండా ఐదోసారి దీంతో మారి అని పెద్ద మనుషులు చాలా మంది చెప్పారు నాకు. అది కాదు శరత్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా ముందు ఒకవేళ అమ్మాయి ఒప్పుకుంటే, అమ్మాయి మంచిగా ఉంటారని ఒప్పుకుంటే, లేదు నేను నాకు
మనసు ఒప్పుతలేదు మేడం. అది ఎందుకు ఒప్పట్లేదు? ఇప్పుడు నువ్వు చెప్పిన నిజాలని ఎందుకు అనుకోవాలి? నేను చెప్పిన అబద్ధం కావచ్చు, అది నా ఆత్మకు నువ్వు తెలుసు. ఆ అమ్మాయిని నేను చేసినా ఆమెకు తెలుసు, నేను అలా చేసినా కాదు, నేను నువ్వు ఆ చెప్పిన అమ్మాయిని నిజాలని ఆమెకు కూడా విను, తెలుసు. విను, విను, వాళ్ళ విను. అబద్ధం ఆడుంటారు. లేదు, నేను నేను చెప్పేది అట్లా విను. చెప్పాను. నేను నిజం- ఇప్పుడు అతను వద్దే వద్దంటున్నాడు. ఎలాగా? మేము చెప్తే కలిసి ఉంటారా? న్యాయపరంగా చట్టపరంగా ఏమన్నా ఉన్నా కూడా ఏం చెప్తారు? సరే అతను విడాకులు కావాలంటున్నాడు, మీరు వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, అతను రీజన్ చెప్పాలి. విడాకులు అంటే నువ్వు అంత ఈజీగా కూడా అమ్మాయిని వదిలించేసుకోలేవు, అది కూడా చెప్తున్నా. పెళ్లి చేసుకున్నాక డాక్టర్ గానీ లాయర్ గారిని పిలిచిన ముందు వాళ్ళు ఏం చెప్తారు వినండి, ఆ తర్వాత మీ డెసిషన్స్ మీరు చెప్పండి, మేమేం చేయాలో మేము చెప్తాం.